చూడండి గైస్, నాకు ఆకలి అవుతుందంటే ఆయననే తింటున్నా కీయకుండా. అవేమీ చూపించాలకి నట్స్ గైస్, గలీజ్. ఆకలి అయితే టేస్ట్ గా మార్నింగ్ బర్గర్లు, పిజ్జాలు, కేఎఫ్సి కొనిపియాలి. తొక్కలో నట్స్ పెడతారు ఎవరన్నా గలీజ్ గా. టీ తాగుతున్నా గైస్, నేను టీ తాగుతున్నా. ఏం చేయాలి నేను? ఇట్లా వచ్చింది నా పరిస్థితి. ఆకలి అవుతుంది నిజంగానే. బిస్కెట్లు ఏవి ఏమో కొత్త అలవాట్లన్నీ నేర్చుకుంటున్నా గైస్ నేను. నాకు కూడా తెలుస్తలేదు. బిస్కెట్ మామ్స్ మ్యాజిక్. నేను మామ్స్ మ్యాజిక్ తింటానా గైస్? నేను ఏం తింటే చెప్పను గైస్. నాకు తెలియదు, మీరు చెప్పను గైస్. బుద్ధి వస్తుంది కొంచెమన్నా. నువ్వు నాకు తింటుంటే నాకు అట్లా అయిపోతుంది, బాడీ అంత గలీజ్ అవుతుంది. నువ్వు నా దగ్గర తినక మహి. నా దగ్గర ఫుల్ చలి పెడుతుంది గైస్. ఇక బెడ్షీట్లు కూడా తీయలేము, ఇంకా అంతా చలి పెడుతుంది. కింద అడుగు పెట్టాలంటే చచ్చరే సావే. మాకు ఈ సడిదలు, దగ్గులు ఇవన్నీ తయారైనాయి. ఓపెన్ ఏరియా కదా గైస్. వామ్మో ఎంత చలి పెడుతుందంటే ఇంట్లో ఉండు వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. మహికి అట్లీస్ట్ మొత్తం బయటకు వెళ్తే కొద్దిగా బెటర్ ఉందంట. ఇంట్లో మాత్రం దారుణంగా ఉంది. బెడ్ కొనమంటే కొంటలేడు గైస్. నా మస్తు చలి పెడుతుంది. చెప్పండి నాకు. కొందాం డబ్బులు కొని రాని. ఏడికెళ్ళి వస్తాయి? మస్తు చలి పెడుతుంది గైస్ నిజంగా. ఫుల్ అంటే ఫుల్. మీ ఇంటికి వచ్చేస్తా గైస్ నేను. పోవాలా ఇంటికి? నేను కూడా వస్తా. నువ్వు వద్దు, నేను ఒక్కనే పోతా గైస్. నన్ను ఎవరైనా పెంచుకుంటారా చెప్పు. మహి సరిగ్గా పెంచుకుంటలేడు నాకు. మీరు ఎవరైనా సరిగ్గా పెంచుకుంటామంటే మీ ఇంటికి వచ్చేస్తా గైస్ నేను మంచిగా పెంచుకుంటా. ఎవరి ఇంటికి వద్దు. నా జీవితం బతుక ఏంటంటే ఏమంటారు? నా జీవితం మారిపోయింది గైస్ నిజంగా. నన్ను అందుకే పెంచుకోండి ఎవరన్నా. చికెన్ షాప్, మటన్ షాప్ ఉన్నోళ్ళు ఎవరన్నా ఉంటే పెంచుకోండి. ఒక కామెంట్ వచ్చింది ప్రీవియస్ వీడియోలో, దాంట్లో ఏంటన్నా చికెన్ షాప్ చూస్తే అమ్ము నువ్వే గుర్తొస్తున్నా నవ్వుకున్నాను. అట్లా నన్ను గుర్తొస్తున్నా కదా. జియో, ఏ జియోనా అది? ఇన్స్టాలో కూడా చెప్పింది, మళ్ళీ అది లింక్ షేర్ చేసి తీసుకో అమ్ము అని చెప్పేసి ఇన్స్టాలో కూడా మెసేజ్ చేసింది. పాపక్కనే, పాపక్క. మంచిగా ఉంటది అమ్మ దగ్గర. అందరికి ఒక్కొక్క పేరు పెడుతుంది. పాపక్క అంటే చిన్న పాప ఉంటది అక్కకి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఒక్కొక్క పేరు పెట్టింది. అంటే కింద ఉన్న అమ్మ ఉంటది కదా, గంగరాజు. ఆ అమ్మ ఏమంటది, నువ్వు భలే పెడతావు పేర్లు అందరికి. కాదు గైస్, అది సడన్ గా వచ్చేస్తుంది అన్నట్టు నాకు. అంటే నాకు ఒరిజినల్ నేమ్స్ కూడా ఉండదు. మహి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఒరిజినల్ నేమ్ తో పిలవకపోతుండే. మేకప్ బ్రో, జుట్టు బ్రో, డెవిల్ బ్రో, ఇడియట్, టెడ్డీ బేర్, తర్వాత డైమండ్ బ్రో. ఇక్కడనేమో డైమండ్ బ్రో, లొకేషన్ బ్రో, కలకత్తా బ్రో, బ్రో, పంది బ్రో. ఎందుకంటే ఆయన పందులు తింటాడంట గైస్, అందుకే పంది బ్రో. ఇంకా వాళ్ళే కపుల్ బ్రో. వాళ్ళిద్దరు కపుల్స్ గైస్. మాలక లవ్ మ్యారేజ్ చేసుకొచ్చుకోరు, అందుకే కపుల్ బ్రో అంట. నాకు ఆ ఒరిజినల్ నేమ్స్ కంటే ఇట్లా నేమ్స్ నాకు నచ్చుతాయి. ఎందుకు పేర్లు పెట్టి చెప్తా, నాకు అట్లా చెప్పకు. నేను చెప్పిన పేర్లు ఉన్నాయి అవి చెప్పు నాకు. అట్లయితే నాకు తెలుస్తుంది. అంటే లొకేషన్ బ్రో అంటేనేమో ఊరికే మహికి లొకేషన్ కోసము లొకేషన్ ఎక్కడా అని ఫోన్ చేస్తుండే. అట్లా అయిపోయింది. డైమండ్ బ్రో అంటే వీళ్ళకి ర్యాంక్స్ ఉంటాయి జొమాటోలో. ఆ బ్రో ఫస్ట్ డైమండ్కి వెళ్ళిండి అన్నట్టు. సో అట్లా డైమండ్ బ్రో. ఇక్కడ కూడా ఉంటారా? కుక్క అంకులలో ఉంటారు గైస్, ఎవరికి చెప్పకండి. వాళ్ళ దగ్గర చిన్న కుక్క పిల్ల ఉంటది. అయితే ఏదో టాపిక్ చెప్తున్నా, అంకులలో అంటే నాకు అర్థమైతే లేదు. ఎవరు అంటే కుక్క అంకులలో అన్న అంటే వాళ్ళ దగ్గర కుక్కలు ఉంటాయి, రెండు బాగుంటాయి. ఇంటి పక్కల కింద కూడా అన్నది.
భలే పెట్టిన పేరు కుక్ అంకుల్. కుక్కలు పెంచుకుంటారు కుక్ అంకుల్. ఇప్పటి నుంచి అందరు కుక్ అంకుల్, అందరు కుక్ అంకుల్ అనడు ఇక స్టార్ట్ చేసిరు. మా బిల్డింగ్ మొత్తం అందరు కుక్క అంకుల్ అన్న స్టార్ట్ చేసి పాపం. బ్రో ఉంటాడు, ఆ బ్రో ఏంటంటే అన్ని ఇట్లా నీట్ గా పెట్టుకుంటూ అవి ఇవన్నీ చేస్తాడు అన్నట్టు. ఇక అమ్ము అది యూస్ ఏంటంటే అముల్ బేబీ అని పెట్టేది పేరు. అది ఇక మొత్తం బిల్డింగ్ అంతా అముల్ బేబీ అని పిలుచు. ఆ బ్రో సిగ్గుపడతా ఉంటాడు అముల్ బేబీ అంటే. అక్కడ జరిగిన దారుణాలు ఏంటంటే స్టార్టింగ్ లో వచ్చినప్పుడేమో క్యూట్ గా తులసి చెట్టు ఎంత స్మార్ట్ గా ఉంటాడా, మొత్తం అమ్మాయిలు చేసే వర్క్ అంతా చేస్తాడు అన్నట్టు నీట్ గా. తులసి కోట దగ్గర ముగ్గు పెడితే మా కింద నుంచి కనిపిస్తే మీకు ఏదో ఒక వీడియోలో షేర్ చేస్తా అతని పేరు ప్రజ్వల్. చూడు ప్రజ్వల్, తెలుగు అస్సలు రాదు. అయితే నేను ఉండేసి అమ్ముల్ బేబీ లాగా ఎంత క్యూట్ గా చేస్తున్న పని అన్నానా. అయిపోయి మా పక్కన ఉన్న చెల్లి కోతిది ఉంది కదా, పోయి చెప్పింది అక్క నిన్ను అమ్ముల్ బేబీ అన్నది అని చెప్పేసి. అప్పటి నుంచి ఈ సాంగ్ ఉంటది కదా, దువ్విన తలనే దువ్వడం, ఆ సాంగ్ అట్లనే చేస్తుండంట. నాకు మా కిందక్క చెప్పింది, నువ్వు ఎంత పెద్ద పాపం చేసినావు వానికి అమ్ముల్ బేబీ అని కాంప్లిమెంట్ ఇచ్చినావు. వాడు మొత్తం కాస్మెటిక్స్ అన్ని కొని ఫేస్ వాష్ కొని అస్సలు అయితే లేదు వాడికి అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. జిమ్లకు అటువంటి అపెండిక్స్ తెచ్చుకున్నాడు అందులో నా పాపం ఉందంట సగం కాంప్లిమెంట్ ఇవ్వడం. అట్లా అయింది. అబ్బాయికి నిజంగా కొంచెం కాంప్లిమెంట్ ఇస్తే నైట్ అంతా నిద్ర కూడా పట్టదు కదా. నీకు అట్లా ఇచ్చారు ఎవరన్నా? అట్లా చేసినావా? ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? భార్య. అట్లా చేసినావా పెళ్లికి ముందు? ఎవరన్నా అమ్మాయిలు ఇయ్య అంటే సొల్లు కార్చుకుంటూ తిరిగినవా? చంపేస్తా తెలిస్తే. మీ ఊరు వచ్చినాక నాకేమన్నా కథలు తెలవాలని నేను నరుకుతా రోడ్డు మీద, ఇట్లా నరికేస్తా ముక్కలు అంతే నరికేస్తా. గైస్ ఉంచని కూడా ఉంచాను నేను. ఒకసేపు బాగుంటది అంటే ఎవరిని హట్ అయితే చేయను, సరదాగా ఉంటే అట్లా తక్కువ వచ్చేసా గైస్. నాకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏమో నాకు తెలియదు అలవాటు. ఇక్కడ అన్ని పేర్లలో మీకు ఏ పేర్లు వచ్చింది చెప్పుర్రి. మంచిగా స్టార్టింగ్ నుంచి చెప్తా. జుట్టు బ్రో, మేకప్ బ్రో. జుట్టు బ్రో అంటే తప్పుగా అనుకోకూడదు, అన్న జుట్టు బాగుంటది అన్నట్టు అందుకే జుట్టు బ్రో అంటే ఏమంటారు సిల్కీ థిక్ ఉంటది, మంచిగా ఉంటది, హెల్దీ హెయిర్ ఉంటది, అందుకే జుట్టు బ్రో. మేకప్ బ్రో. ఇంకా తర్వాత పర్మనెంట్ మేకప్ ఉంటది హైదరాబాద్ లో, అది మేకప్ ఉంటదా దాని చుట్టూ తిరుగుతాడు, ఎప్పుడు అవే స్టేటస్లు పెడతాడు, అందుకే మేకప్ బ్రో అతను. తర్వాత వాయిస్ బ్రో. వాయిస్ బ్రో అమ్మాయిలకు మాట్లాడతాడు. తర్వాత ఈ డెవిల్ బ్రో. ఇంకా ఇడియట్. ఈ ఇడియట్ ను నేను ఉరికిచ్చి కొట్టాలి గైస్, పెద్ద కథనే ఉంది ఈయన గురించి చెప్పడానికి, తర్వాత చెప్తా. డైమండ్ బ్రో. తర్వాత లొకేషన్ బ్రో, కలకత్తా బ్రో, కుక్ అంకుల్ బేబీ. ఇంకేంటి ఇంకేమున్నాయి చెప్పు. టెడ్డీ బేర్ చెప్పలేవు, కృష్ణ అంకుల్ టెడ్డీ బేర్. వాడే ఎగిరి అంతేస్తారు ఇప్పుడు. అస్సు పేర్లు ఇంకా గుర్తొస్తుంది అంటే ఇవి వీళ్ళ దగ్గర ఉండే, వీళ్ళ ఫ్రెండ్స్ కి నేను అట్లా పెట్టిన అన్నట్టు. చాలా మందిని చూస్తే చాలా మంది పేర్లు పెట్టేస్తుంది. ఏమి రిజిస్టర్ చేసుకున్న పేర్లు ఆ పేర్లతోనే నేను పిలవాలి అంటే ఇది ముందట. అట్లయితే నాకు గుర్తొస్తుంది, ఈయన పేర్లు చెప్తే నాకు గుర్తు రాదు. అండ్